ఇప్పుడు మనం వాట్సాప్, స్నాప్చాట్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. బట్ అది మనది వింటోంది, మనది ట్రాక్ చేస్తోందని తెలిసినా కూడా మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే, అప్పుడు మనకి ఏ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి అని అడుగుతున్నా. ఇప్పుడు మీకు చాలా మంది గేమ్స్ టోరెంట్స్ అనేవి మీరు విని ఉంటారు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు డబ్బులు పెట్టి వీడియో గేమ్స్ డౌన్లోడ్ కొనుక్కోవాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు, ఎస్పెషల్లీ మన ఇండియాలో. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, టోరెంట్లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా వచ్చేస్తాయి వెబ్ సిరీస్, మూవీస్, ఆ తర్వాత అవి ఇవి అని చెప్పి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో నుంచి మనం, థర్డ్ పార్టీ రిసోర్సెస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే మన డేటా 100% సెక్యూర్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు ఒక పర్టికులర్గా ఒక లెజిటిమేట్ కంపెనీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే కనుక అప్లికేషన్స్, ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మన డేటాకి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఓకే, ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి తీసుకోవట్లేదు, వాళ్ళకి ఎట్లాంటి పాలసీస్ లేవు టోరెంట్స్ వాళ్ళకి. మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొరియన్ డ్రామాని డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి. ఆ కొరియన్ డ్రామాలో క్రిమినల్స్ ఏం చేస్తారంటే అందులో ఒక ట్రోజన్ ఇన్స్టాల్ చేస్తారు. ట్రోజన్, ఇట్ ఈస్ టెక్నికల్ వర్డ్. ట్రోజన్తో మన కంప్యూటర్స్ని కానీ మొబైల్ ఫోన్స్ని కానీ దేనైనా కానీ కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కూడా రాకుండా. చక్కగా వాళ్ళు ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు, కొరియన్ డ్రామాని డౌన్లోడ్ చేసుకున్నారు, అమ్మయ్య డౌన్లోడ్ అయిపోయింది. వాళ్ళు దాన్ని రన్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోన్ అవతల వాళ్ళకి యాక్సెస్ వచ్చింది, వీళ్ళు కొరియన్ డ్రామా వచ్చింది. వీళ్ళు సాటిస్ఫై అయ్యారు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. యు గాట్ మీ? సో ఇక్కడ విషయం ఏంటి అంటే, అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ మీకు యూజా అంటే, ప్రస్తుతం ఉన్న కాలంలో నీడ్ కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్గా జరిగితే ఆపర్చునిటీస్ అంత ఫాస్ట్గా వస్తాయి. లేదు నేను డైరెక్ట్గా మాట్లాడతాను అంటే కనుక, ఏ బాయ్ నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసరికి వేరే పని కూడా అయిపోయింది అంటారు. సో మన కమ్యూనికేషన్ ఎంత స్పీడ్గా అయితే కనుక అంత మంచిది. మనకున్న ప్రస్తుత సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా నెసెసిటీ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక, యూ వాంట్ టు షో వాట్ యూ వాంట్ టు ద వరల్డ్, దే వాంట్ యువర్ డేటా. ఇక్కడ విషయం ఏంటంటే కనుక తెలిసే మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు రేఖ గారు మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేయమాకండి, నేను వాట్సాప్ వాడట్లేదు, మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేయమాక నేను అన్నాను. అయితే కనుక మీరేమంటారు, భరత్ గారు ఎట్లా అండి, నేను కమ్యూనికేట్ చేయాలి కదా, మా టీం మొత్తంతో కమ్యూనికేట్ చేయాలి కదా మీరు అంటారు. ఓకే, ఎస్ ఆర్ నో? మీకు కావాల్సిన నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డేటాని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇచ్చిపుచ్చుకోవడం ఒక రకంగా చెప్పాలండి అంటే. బట్ దానివల్ల ఈ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నది మాకు అది ఉండదు కదా. వీ షుడ్ రెడీ ఫర్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు, నేను సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని మీరు అంటున్నారు, విల్ మై డేటా ఈజ్ సెక్యూర్? నో. అట్లా మీరు నన్ను సరిగ్గా చెప్పాలి అంటే కనుక, ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్. ఓకే, సో దీని నుంచి వచ్చే ఏదైనా నేను వాట్సాప్ వాడుతున్నాను, నేను ఫేస్బుక్ వాడుతున్నాను, నాకు చాలా ఈమెయిల్స్ వస్తాయి. ఓకే, ఫెయిర్ అండ్ లవ్లీ అని, లేకపోతే కనుక ఆ యాడ్స్ అని, ఈ యాడ్స్ అని, లేకపోతే లక్కీ డ్రా అని చెప్పి చాలా యాడ్స్ వస్తాయి. అలా అని చెప్పి నా ఈమెయిల్ అడ్రస్ వేరే చోట ఇచ్చాను నేను? లేదు. ఈ ఏవైతే కనుక జెయింట్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఆ డేటాను సెల్ చేసుకుని, దట్ ఈస్ దర్ ప్రైమరీ సెల్లింగ్ పాయింట్. వీ షుడ్ యాక్సెప్ట్ ఫర్ దట్. యూ గాట్ మీ? సో వీఆర్ నథింగ్ టు డూ. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ కాంప్రమైజ్డ్. ఇక్కడ రెండు విషయాలు, నేను సెక్యూరిటీ పర్సన్ అనుకోవడమే కానీ నేను ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయాను. నా డేటా ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచంలో లీక్ అయిపోయింది, దాన్ని ఎవరైనా వేరే విధంగా వాడచ్చు. బట్ ద థింగ్ ఈస్ హౌ యూ డిఫెండ్ ఈజ్ ఇంపార్టెంట్.